హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నామండి. ఇక ఈ వీడియో వచ్చేసి నేను గార్లిక్ మ్యాగీ అయితే చూపిస్తున్నా అండి. మీకు చాలా బాగుంటుంది. నా అప్పట్లో స్టార్టింగ్లో మ్యాగీ వచ్చినప్పుడు చాలా స్పైసీగా కారం కానీ ఉప్పు కానీ అన్నీ మంచిగా ఉన్నట్టు అనిపించేది మసాలాలో. ఇప్పుడు వచ్చే మ్యాగీ అయితే అస్సలు బాగుండట్లేదు కదండి. ఏదో చప్పగా ఉంటుంది, అంత టేస్టీగా అనిపించట్లేదు అనమాట. అందుకని ఇది మా అమ్మ అయితే చెప్పింది అనమాట, ఇలా చేయమ్మా బాగుంటుంది అనేసి. తను ఎక్కడో చూసిందంట, బాగుంటుందని చెప్తే ఒకేసారి చేద్దామనేసి ట్రై చేశాను నేను. చాలా బాగుందండి. అందుకే మీరు కూడా చేసుకుంటారనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా. ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టేసి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అండి. మ్యాగీ నేనైతే 2 ప్యాకెట్స్ అనమాట. ఒక ప్యాకెట్లో 2 వస్తాయి కదండి, కాంబోస్ లాగా, అది తీసుకున్నాను. దానికి ఒక 6-7 వెల్లుల్లి అయితే వేసుకున్నాను అనమాట. గార్లిక్ వెల్లుల్లి వేసి, వెల్లుల్లి కచ్చబచ్చ దంచేసి, నెక్స్ట్ వచ్చేసి కారం వేసాను అనమాట. కారం కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ స్పైసీగా తింటామనేటట్టుంటే ఎక్కువ వేసుకోండి, లేదు లైట్గా తింటామనేలాగైతే లైట్గా వేసుకోండి. ఇప్పుడు నేను వేసిన కారం అయితే సరిపోయిందండి, మాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. అలా కచ్చబచ్చ దంచేసుకొని ఇక ఆయిల్ అయితే హీట్ అయింది కదా, అందులోకి అయితే ఈ పేస్ట్ మొత్తం వేసేయాలి. వేసేసి కొద్దిగా స్పూన్తోన పచ్చివాసన పోయే వరకు అయితే వేయించాలన్నమాట. ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి, చాలా బాగుంది. నార్మల్ మ్యాగీ కంటే ఇలా తింటే మళ్ళీ నార్మల్ మ్యాగీ అనేది నచ్చదనమాట, అంత టేస్ట్గా ఉంది. ఇలాగే పాస్తా కూడా చేసుకోవచ్చండి మనము. పాస్తా ట్రై చేసినప్పుడు అది కూడా వీడియో అయితే చేస్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది చూసేయండి, ఓకేనా. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపించిన విధంగా మొత్తము పేస్ట్ అయితే వేసేసి నీట్గా అంతా కొంచెం కలుపుతూ మనం ఫ్రై అయితే చేసుకోవాలి. అది ఫ్రై అయితే చేసేసుకుందాము. అంతలోపు మ్యాగీ అయితే కట్ చేసి పెట్టేసుకొని మసాలా ప్యాకెట్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుందాము. మళ్ళీ ఎక్కువ అయితే వేయించకండి, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కారం అంతా మాడిపోయినట్టు అయిపోయి ఘాటు వచ్చేస్తుందండి, టేస్ట్ బాగోదు, టేస్ట్ అనేది పోతుంది. ఎక్కువ వేస్తే కొద్దిగా అలా రెడ్ కలర్లో ఉన్నప్పుడే వేస్తే సరిపోతుంది అనమాట. ఇలా వేయించిన తర్వాత ఒక చిన్న 2 ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నా అండి. మీకు ఒకవేళ ఆనియన్ ఇష్టం లేదు, వద్దు అనుకుంటే ఆనియన్ స్కిప్ చేసేయండి. ఓన్లీ వెల్లుల్లి కారము మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసి మ్యాగీ వేసేసుకోండి. లేదు మాకు కొంచెం ఆనియన్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆనియన్స్ చాప్ అయితే చేసుకొని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఆనియన్స్ మరి ఎక్కువ మగ్గించే అవసరం అయితే లేదు, లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే మీరు వెజిటేబుల్స్ అవి మంచిగా తింటాము అనుకుంటే చిన్నగా క్యారెట్ కూడా చాప్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అన్ని వెజిటేబుల్స్ ఏం లేవు, అందుకని ఓన్లీ ఆనియన్స్ అవి ఒకటే వేసి అయితే చేస్తున్నాను. ఇక వాటర్ అయితే వేసి బాయిల్ అవుతున్నాయి కదండి. వాటర్ మీకు తెలుస్తుంది కదా మ్యాగీ ఎంత వాటర్ పడుతుందని. అలా వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఏదో ఘాటు వస్తుందండి బయట, సారీ. వాటర్ బాయిల్ అయినప్పుడు మ్యాగీ మసాలా అయితే వేసేసుకోండి. మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఇక మ్యాగీ అయితే వేసేయండి. వేసి ఇలా మునిగేలాగా నొక్కేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. లేదు మ్యాగీ అలా పెద్దగా వద్దు అనుకుంటే చిన్నగా అంతా వేట్ చేసుకోండి. చిన్నపిల్లలకి అయితే, మాకైతే ఇలానే ఇష్టం, పెద్ద పెద్దగా ఇలా వస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేనైతే కట్ చేయను. ఇక చిన్నపిల్లలకైతే చిన్నగా కట్ చేసేయండి అన్నీ. ఇలా విరిచేస్తే అయిపోతుంది కదా, అలా విరిచేసి అయితే వేసేయండి పిల్లలకి. ఇలా వేసినప్పుడు కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి, కొద్దిగా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకోండి సాల్ట్, లేదంటే చప్పగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా, వెజిటేబుల్స్ ఆనియన్స్ వేసాము, మళ్ళీ
వెల్లుల్లి కారం కూడా వేసాం కదా, సాల్ట్ అనేది తగ్గుతుందనమాట. ఇప్పుడు మసాలాలో అంత సాల్ట్ అయితే ఉండట్లేదు కదండి, అందుకని కొద్దిగా సాల్ట్ కూడా పడుతుంది, సాల్ట్ వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్నగా మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి ఏమి లేవన్నమాట. నేను కొద్దిగా బాగా జలుబు దగ్గు అది ఉండి అసలు చలికి బయటికి వెళ్ళలేకపోయాండి, అందుకని ఎక్కువ వెజిటేబుల్స్ ఏం లేవు, అందుకని నేను ఓన్లీ ఆనియన్స్ ఒకటి వేసుకున్నాను. మీ దగ్గర ఏమేమి తినగలిగితే మీరు ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా అనమాట. ఇప్పుడు మ్యాగీ హాఫ్ కుక్ అయింది కదండి, హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి, స్పైసీనెస్ కోసం అనమాట. మేమైతే బాగా స్పైసీగా తింటామండి. అంటే కొంచెం ఇట్లా చలికాలము, గొంతు బాగాలేనప్పుడు, ఏదైనా కారంగా తినాలి అని మనకి క్రేవింగ్ లాగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఇట్లా స్పైసీగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ ఉంది కదా, ఇంకా ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోండి, అంతే అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించినంత 2 ప్యాకెట్స్కి. బయట ఆరేట వాళ్ళు ఇదిగోండి ఇలా కలిపేసుకోండి, నీట్గా కలిపేసుకొని కొంచెం వాటర్ ఉండేలాగే చూసుకోండి, అలా వాటర్ ఉంటేనే బాగుంటుంది. మాకైతే ఇలా తింటాము. మీరు ఒకవేళ ఇంత వాటర్ వద్దు అనుకుంటే మొత్తం డ్రై అయిపోయే వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోతుంది, అలా కూడా బాగుంటుంది. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి అయితే చేసుకోండి. కిచెన్లో లైట్ ఆఫ్ చేయి, మా బెడ్రూమ్లో దిగుతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే కొంచెం వాటర్ అయితే ఉంచానండి నేను, ఇలా అయితే సరిపోతుంది. మేమైతే ఇలా తింటామన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక మీరు ట్రై చేస్తే ఒకవేళ నచ్చిందా లేదా అన్నదైతే కామెంట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి మీకు అని, ఓకేనా. బాయ్ అండి.